all students. Once again, thank you, sir. Next, I would like to invite our Rashtra Karyavarga Sabhyulu, Challa Damodar Reddy sir garini to give a motivational speech to the students, sir. దేశం గారు 172 దేశాల్లో పెద్ద పెద్ద సంస్థలు వేలాది సంస్థల్లో మన స్కూల్ను పెట్టి మీకు అందిస్తున్న మీ యొక్క కరస్పాండెంట్ టీచర్ల గారు ధన్యవాదాలు. చదువు ఎంత గొప్పదంటే ఒక సామాన్యులు అసామాన్యులైతారు. మిగతా డబ్బు సంపాదించవచ్చు, ఏమైనా కావచ్చు, కానీ చదువు మించినది ఏం లేదు. చదువు అంటే అందరు బిఏలు డిగ్రీలు తీసుకుంటారు, అది కాదు. సొంతంగా ఆలోచించి సొంతంగా బ్రతికి సొంతంగా చాలామంది బ్రతుకుతారు భార్య పిల్లలు సాగర. కానీ ఈ పుట్టినందుకు సార్థకత ఈ దేశానికి, మీ కుటుంబానికి, గ్రామానికి పేరు తేవాల్సినదే నిజమైన చదువు అని వివేకానందుడు చెప్పారు. అలాంటి చదువు వివేకానంద స్కూల్ పెట్టి మన గోపాలు దేవికరాని మిమ్మల్ని చూస్తే నాకు ఏం చేస్తుంది. ఎందుకంటే మా చిన్నతనంలో మాది పక్క గ్రామం మిట్టగండాలనే నడిచి రావాలి 4 మైళ్ళు పవనపాటికి. ఎప్పుడో 9 గంటలకు 10 గంటలకు వస్తే వాళ్ళు టీచర్లు కూడా బాగా చెప్పేవాళ్ళు. మాకు ఇంగ్లీష్ సరిగా రాకపోవడం వల్ల ఈ ఉద్యోగాలకు కూడా అనర్హమైపోయాం. మీకు అటువంటి గోల్డెన్ ఛాన్స్, అవకాశం ఇంగ్లీష్ చేస్తున్నారు. కానీ మాతృభాషను కూడా మరవద్దు. తల్లి భాష ఎంత బాగా వస్తే ఇంగ్లీష్లో అంత అవుతారు. చాలామంది ఇంటికి చెడిపోతున్నారు. ఇంగ్లీష్ మీడియం చదివి తెలుగు రాయనికి రాదు, ఇంగ్లీష్ రాయనికి రాదు. కాబట్టి అట్లా కాకుండా మీ కరస్పాండెంట్లు బాగున్నారు కాబట్టి మాతృభాష కూడా బాగా చదువుతూ రాయడానికి నేర్చుకొని దీంట్లో ఇస్తూ ఉన్నారు. నిజంగా ఇంత గొప్ప సంస్థ నేను ఏదో అనుకున్నాను. గోల్డ్ మెడల్ తీసుకున్న పిల్లలు కాదు, అందరూ కూడా ఇన్స్పిరేషన్ కోసం ఇస్తున్నారు వాళ్ళు. ఇలాంటివి మీకు ఎన్ని అవకాశాలంటే మీరు ఈరోజు ఇక్కడ పవనపాటులో ఉన్నారు, రేపు ఏ బెంగళూరు, హైదరాబాదు, విదేశాలకు పోవడానికి పోయినా స్టాండర్డ్ మీకు ఇక్కడ వేస్తూ ఉన్నారు. అది మీకు తెలియదు, మీకు బంగారు భవిష్యత్తు ఉంది. అయితే ఇవ్వగలుగుతారు, దాన్ని మలుచుకునే శక్తి మీలోనే ఉంది. మీరు చదవాలి, తల్లిదండ్రులు, టీచర్లు చెప్పిన దాన్ని శ్రద్ధగా చదవాలి. అందరూ ఫస్ట్ క్లాసే రాదు, లాస్ట్గా వచ్చిన వాళ్ళు కూడా తనకు వచ్చినంత చదవాలి. పోటీలు పెట్టుకొని బాధపడాకండి. భగవంతుడు అందరికీ తెలివే ఇయ్యడు. ఫస్ట్ వస్తారు, లాస్ట్ వస్తారు, అవసరం లేదు. మనకు అయినా వచ్చిన కాడికి చదివి ప్రయోజకులు కావాలి. తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను గౌరవించడం, పెద్దలను గౌరవించడం. ముందుగా అన్నిటికంటే శీలం ముఖ్యమైనది. క్యారెక్టర్ అంటారు. క్యారెక్టర్ ఆరోగ్యం పోయినా వస్తుంది, డబ్బు పోయినా వస్తుంది, కానీ క్యారెక్టర్ పోతే రాదు. మీకు కర్మ కొద్ది ఈ సెల్ ఫోన్లు, ఈ టీవీలు మిమ్మల్ని చెడగొడుతూ ఉన్నాయి. వాటి ఎందుకు పడొద్దండి. తల్లిదండ్రులను బాధ పెట్టకుండా ఇక్కడ చదువు చెప్పే టీచర్లు, కరెస్పాండెంట్లు ఉన్నారు కాబట్టి వారు చెప్పినట్టు చదువుకొని మీకు ఇక్కడ 10th అయిపోయిన తర్వాత ఇంకా గొప్ప చదువులు ఉన్నాయి. మీకు ప్రభుత్వం చదివిస్తుంది, ఎస్సీలకు, బీసీలకు. ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే తల్లిదండ్రులు ఇప్పుడు ఆమె చెప్తే సంతోషం వేసింది. ఆమె ఆరోగ్యం చదివింది కాబట్టి ఆమెకు అప్పుడేదో నాయకులు పెళ్లి చేసిటారు. ఈ అవకాశం రాలే కాబట్టి ఆమె కొడుకులతో సంతోషిస్తుంది. అలాంటి తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి సంతోషిస్తారు, గురువులు మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. నేను కూడా టీచర్గా, ప్రైవేట్ టీచర్గా పనిచేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన. ఎవరైనా నమస్తే సార్ అంటే ఈ రాజకీయాల్లో మీటింగ్లో చెప్పేదానికంటే చాలా సంతోషం ఇస్తుంది నాకు టీచర్గా. కాబట్టి ఇటువంటి గోల్డెన్ ఛాన్స్ అవకాశాలు పోకుండా చక్కగా చదువుకొని మంచి విద్యార్థులుగా, మంచి పెద్దగా చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ మీ యొక్క కుటుంబానికి, మీ గ్రామానికి, మీ జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.